Hi everyone, welcome back to English with Jalil sir. Today in this video we are going to discuss correction of errors. Already I have uploaded two videos, part 1 and part 2, and this is the part 3. So in this video we are going to discuss 10 questions. So let us start with the first question now. His both sons are lawyers. ఏమిచ్చారు ఇక్కడ మనకి సెంటెన్స్ హిస్ బోత్ సన్స్ ఆర్ లాయర్స్. సో హిస్ బోత్ సన్స్ ఇక్కడ వరకు ఏంటి, దిస్ ఇస్ సబ్జెక్ట్. సో దిస్ ఇస్ సబ్జెక్ట్ అండ్ ఆర్ వర్బ్ అండ్ లాయర్స్ అనేది ఆబ్జెక్ట్. సో ఇందులో ఎక్కడ ఎర్రర్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వెన్ యూ లుక్ ఎట్ దిస్ సెంటెన్స్ హిస్ బోత్, ఇక్కడ మనకి మిస్టేక్ కనబడుతుంది. ఏంటి హిస్ బోత్. సో ఇక్కడ ఆర్డర్ అనేది కరెక్ట్ గా లేదు. ఏంటి బోత్, బోత్ ఎక్కడ వస్తుంది అంటే ఇట్ కమ్స్ బిఫోర్ పొసెసివ్ అడ్జెక్టివ్. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం రావాలి మనకి, బోత్ రావాలి. ఏం రావాలి, బోత్. బోత్ హిస్ సన్స్ ఆర్ లాయర్స్. సో దిస్ ఈస్ ఫిక్స్డ్ ఆర్డర్. ఈ విధంగా ఉండాలి. ఫస్ట్ రైట్, ఫస్ట్ బోత్ రావాలి, ఆ తర్వాత పొసెసివ్ అడ్జెక్టివ్ అనేది వస్తుంది, దెన్ నౌన్, దెన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఆర్డర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ పొసెసివ్ అడ్జెక్టివ్ ఇచ్చి మళ్ళీ తర్వాత మనకి బోత్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ రాంగ్ ఆర్డర్. బోత్ హిస్ సన్స్ ఆర్ లాయర్స్. రైట్. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, దీస్ ఆల్ మ్యాంగోస్ ఆర్ రైప్. ఇక్కడ మళ్ళీ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, దీస్ ఆల్ మ్యాంగోస్. ఈ సెంటెన్స్ మొత్తం రైట్, దీస్ ఆల్ మ్యాంగోస్ ఇది సబ్జెక్ట్, ఆర్ వర్బ్, రైప్ ఏమవుతుంది ఆబ్జెక్ట్. సో ఇందులో మనకి ఎర్రర్ ఎక్కడ ఉందో చూద్దాం. మళ్ళీ మనకి ఇక్కడ చూసినట్టయితే దీస్ ఆల్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, దీస్ ఆల్. సో ఈ ఆల్ అనేది మళ్ళీ ఆర్డర్ అనేది కరెక్ట్ గా లేదు. సో ఏం చేయాలి, ఆల్ అనేది బిగినింగ్ లో రావాలి. ఆల్ అనేది, సో వాట్ ఈస్ దిస్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రీ డిటర్మైనర్. అంటే డిటర్మైనర్ కంటే ముందు రావాలి. ఇది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దీస్ అనేది ఇక్కడ ఏమవుతుంది, రైట్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఆల్ దీస్ మ్యాంగోస్ అనాలి. ఏమనాలి, ఆల్ దీస్ మ్యాంగోస్ ఆర్ రైట్. సో ఇది కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. సో ఆల్ అనే ప్రీ డిటర్మైనర్ ఏదైతే ఉందో రైట్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ముందర రాస్తే ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్, ఈ విధంగా రాస్తే ఇందులో ఎర్రర్ అవుతుంది అది. రైట్. కమింగ్ టు థర్డ్ వన్, ఐ లాస్ మై ఆల్ బిలాంగింగ్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఐ అంటే ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, లాస్ వర్బ్, మై ఆల్ బిలాంగింగ్స్ ఇదంతా ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే మళ్ళీ ఆల్. ఆల్ అనేది ఎక్కడ రావాలి, బిఫోర్ పొసెసివ్ అడ్జెక్టివ్ వస్తుంది. మై అనేది ఎక్కడ వస్తుంది, ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ అనేది నౌన్ ముందర వస్తుంది. రైట్, బిలాంగింగ్స్ అనేది నౌన్ అయితే దాని ముందర మై రావాలి. సో దీని ముందర ఏం రావాలి, ఆల్ అనే ప్రీ డిటర్మైనర్ రావాలి. రైట్. సో ఐ లాస్ ఆల్ మై బిలాంగింగ్స్. ఏమనాలి ఇక్కడ, ఐ లాస్ ఆల్ మై బిలాంగింగ్స్. సో అప్పుడేమవుతుంది, సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ సెకండ్ సెంటెన్స్ చూసినట్టయితే ఇది రైట్ సబ్జెక్ట్ లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎర్రర్. అండ్ థర్డ్ సెంటెన్స్ లో ఏం జరిగింది, ఆబ్జెక్ట్ లో ఎర్రర్ ఇవ్వడం జరిగింది. రైట్. అండ్ ఫోర్త్ వన్, దెర్ ఆర్ నో లెస్ దాన్ 10,000 బుక్స్ ఇన్ ద లైబ్రరీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు సెంటెన్స్, దేర్ ఆర్ నో లెస్ దాన్. సో ఇదేంటి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. లెస్ అనేది ఏంటి ఇక్కడ అంటే ఇది అడ్జెక్టివ్ అవుతుంది. లెస్ ఏంటి ఇక్కడ అడ్జెక్టివ్. సో 10,000 బుక్స్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, 10,000 బుక్స్ అనేది ఏమవుతుంది, ఇట్స్ కౌంటబుల్ నౌన్. ఇది ఏంటి ఇక్కడ, ఇది కౌంటబుల్ నౌన్. 10 మనం కౌంట్ చేయొచ్చు, 10,000 రైట్ బుక్స్ ఉన్నాయి. ఇది కౌంటబుల్ నౌన్ కాబట్టి, సో కౌంటబుల్ నౌన్ ముందర మనకి లెస్ అనే అడ్జెక్టివ్ రాయొచ్చా అంటే, సో దిస్ ఈస్ రాంగ్ వన్. ఎందుకు అంటే లెస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే అన్కౌంటబుల్ నౌన్ ముందర రావాలి. లెస్ అనేది ఎక్కడ రావాలి, అన్కౌంటబుల్ నౌన్ ముందర రావాలి. బట్ ఇక్కడ కౌంటబుల్ నౌన్ ముందర రావాల్సింది ఏంటి అంటే ఫ్యూ రావాలి. ఏం రావాలి, ఫ్యూ. బట్ ఇక్కడ మనకి దాన్ ఇచ్చాడు కదా, అంటే కంపారిటివ్ లో ఉంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫ్యూవర్ రాయాలి. రైట్, దెర్ ఆర్ నో ఫ్యూవర్ దాన్ 10,000 బుక్స్ ఇన్ ద లైబ్రరీ. రైట్, ఫ్యూవర్ అనేది ఎక్కడ వస్తుంది అంటే కౌంటబుల్ నౌన్ ముందర వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ వస్తుంది, కౌంటబుల్ నౌన్ ముందర ఫ్యూవర్ రావాలి. అండ్ లెస్ అనేది అన్కౌంటబుల్ నౌన్ ముందర రావాలి. రైట్. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ సెంటెన్స్, షీ ఈజ్ వర్స్ట్ దాన్ హర్ కజిన్. ఏమి ఇచ్చారు ఇక్కడ, షీ ఈజ్ వర్స్ట్ దాన్ హర్ కజిన్. ఇదేంటి కంపారిటివ్ డిగ్రీ. ఏంటి ఇక్కడ, ఇక్కడ 2 మెంబర్స్. రైట్, షీ అండ్ హర్ కజిన్ ఇద్దరిని కంపేర్ చేయడం జరిగింది. రైట్, ఎంతమందిని, ఓన్లీ 2 మెంబర్స్ ని కంపేర్ చేయడం జరిగింది.
సో ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు అందులో రావాలి, కంపారిటివ్ లో రావాలి. ఎందులో రావాలి? కంపారిటివ్ డిగ్రీస్ ఆఫ్ రైట్, కంపారిటివ్ డిగ్రీలో రాయాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? వర్స్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? వర్స్ట్. వర్స్ట్ అంటే ఏమవుతుంది? ఇది సూపర్లేటివ్ అవుతుంది. రైట్. బ్యాడ్, వర్స్ అండ్ వర్స్ట్. ఇక్కడ ఇది ఎక్కడ వస్తుంది అంటే కంపారిటివ్ లో వస్తుంది. బట్ ఈ వర్స్ట్ అనేది ఎక్కడ వస్తుంది? సూపర్లేటివ్ లో వస్తుంది. వర్స్ట్ అనేది ఎక్కడ వస్తుంది? సూపర్లేటివ్ లో వస్తుంది. సూపర్లేటివ్ అంటే ఏంటి? అంటే మోర్ దాన్ టూ పీపుల్. మోర్ దాన్ టూ పీపుల్ ఆర్ టూ థింగ్స్ అనం. కంపేర్ చేసినప్పుడు మనం వర్స్ట్ అనేది రాయాలి. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది? ఓన్లీ టూ మెంబర్సే కాబట్టి ఏం రావాలి? ఇది వర్స్ట్ అనేది రాకూడదు. ఏం రాయాలి? వర్స్ రాయాలి. ఏం రాయాలి? వర్స్. షీ ఈస్ వర్స్ దాన్ హర్ కజిన్. అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అదర్వైజ్ సెంటెన్స్ ఈస్ రాంగ్. షీ ఈస్ వర్స్ దాన్ హర్ కజిన్. టూ మెంబర్స్ ని కంపేర్ చేసినప్పుడు ఓన్లీ సెకండ్ రైట్ కంపారిటివ్ డిగ్రీ మాత్రమే తీసుకోవాలి. రైట్, అడ్జెక్టివ్ లో కూడా. అండ్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, సిక్స్త్ సెంటెన్స్. దిస్ పిక్చర్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ద టూ. ఏమిచ్చారు ఇక్కడ? దిస్ పిక్చర్ అన్నాడు. ఏమన్నాడు? దిస్ పిక్చర్. ఆ పిక్చర్ ని ఎంత ఎన్నిటితో కంపేర్ చేశాడు ఇక్కడ అంటే ఓన్లీ టూ. రెండు పిక్చర్స్ ఉంటే ఆ రెండు పిక్చర్స్ లో ఒక పిక్చర్ అనేది ద బెస్ట్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ద బెస్ట్. దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ద టూ అంటున్నాడు. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. రెండు ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి? కంపారిటివ్ డిగ్రీని వాడాలి. ఏం వాడాలి? కంపారిటివ్ డిగ్రీని వాడాలి. సో కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటి? ఇక్కడ మనకి బెస్ట్ ఇచ్చడం జరిగింది. బెస్ట్ అంటే ఏంటి? గుడ్, రైట్, బెటర్ అండ్ బెస్ట్. ఇక్కడ మనకి టూ ఉన్నప్పుడు ఏం రావాలి? బెటర్ మాత్రమే రావాలి. టూ ఉన్నప్పుడు ఏం రావాలి? ఓన్లీ బెటర్. దిస్ పిక్చర్ ఈస్ ద బెటర్ ఆఫ్ ద టూ అనాలి. ఏమనాలి? దిస్ పిక్చర్ ఈస్ ద బెటర్ ఆఫ్ ద టూ. సో మోర్ దాన్ టూ ఉంటే మాత్రమే బెస్ట్ అనేది తీసుకోవాలి. రైట్. సో కమింగ్ టు సెవెంత్ వన్. హీ ఈస్ మోర్ బెటర్ దాన్ షీ. ఏమిచ్చాడు ఇక్కడ? హీ ఈస్ మోర్ బెటర్ దాన్ షీ అన్నాడు. సబ్జెక్ట్ ఏమిచ్చాడు? హీ. కంపేరింగ్ బిట్వీన్ టూ పీపుల్, హీ అండ్ షీ. ఓకే, రైట్. మళ్ళీ ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? బెటర్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? బెటర్. బెటర్ అంటే ఏంటి ఇక్కడ? కంపారిటివ్ డిగ్రీ. రైట్. ఏంటిది? ఇది కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ యొక్క అడ్జెక్టివ్ కాబట్టి సో బెటర్ ఈస్ ద కరెక్ట్ వన్. బట్ ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే మోర్ ఈస్ ద రాంగ్ వన్. ఎందుకు అంటే మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో మోర్ దాన్ రైట్ ఏమంటారు మనకి టూ సిలబల్స్ ఉంటే రైట్ ఏమవుతుంది? అప్పుడు మనకి మోర్ వస్తుంది. రైట్. సో కంపేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మోర్ వస్తుంది కాబట్టి ఆ మోర్ అనేది మనకి ఇక్కడ వాడనవసరం లేదు. ఎందుకంటే బెటర్ అనేది సూటబుల్ వర్డ్ కాబట్టి బెటర్ వచ్చాక మనకు డబుల్ కంపారిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం తీసుకోకూడదు? డబుల్ కంపారిటివ్ వర్డ్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో హీ ఈస్ బెటర్ దాన్ షీ. దట్ ఈస్ కరెక్ట్. మళ్ళీ మోర్ అనేది రావడం ఏమవుతుంది అంటే అది రైట్ అడిషనల్ అవుతుంది. సో డబుల్ కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. సో సెంటెన్స్ మీనింగ్ దాని యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్ మారిపోతుంది కాబట్టి సో ఇట్ ఈస్ రాంగ్. మోర్ షుడ్ బి రిమూవ్. కమింగ్ టు ఎయిత్ వన్. దిస్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ బుక్ ఐ హావ్ రెడ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? దిస్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ బుక్ అన్నాడు. మళ్ళీ చూడండి, ఇక్కడ మోస్ట్ ఇచ్చాడు, బెస్ట్ ఇచ్చాడు. రైట్. సో బెస్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం మోస్ట్ అనేది వాడాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ ఐ హావ్ రెడ్. దట్ ఈస్ ఎనఫ్. రైట్. దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ ఐ హావ్ రెడ్ అంటే సరిపోతుంది. దానికంటే ఎక్కువ రాయాల్సిన మనకి అవసరం లేదు. రైట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్. విరాట్ కోహ్లీ ఈజ్ బెటర్ దాన్ ఎనీ క్రికెటర్ ఇన్ ఇండియా. ఏమన్నాడు ఇక్కడ? మనకి ఎవరిని కంపేర్ చేస్తున్నాం? విరాట్ కోహ్లీని కంపేర్ చేస్తున్నాం. సో విరాట్ కోహ్లీని ఏం చేస్తున్నాం? బెటర్ దాన్ అన్నాం. ఏమన్నాం మనం ఇక్కడ? బెటర్ దాన్. సో బెటర్ దాన్ అన్నప్పుడు ఏమవుతుంది? కంపారిటివ్. బెటర్ దాన్ అనేది కంపారిటివ్. సో ఎనీ క్రికెటర్ ఇన్ ఇండియా అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఎనీ క్రికెటర్ ఇన్ ఇండియా. విరాట్ కోహ్లీ కూడా ఇండియా వాడే. అండ్ ఎనీ క్రికెటర్ ఇన్ ఇండియా అంటే మళ్ళీ ఇండియా వాళ్ళే అవుతారు. సో అందులో విరాట్ కోహ్లీ కూడా వస్తాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఎనీ తర్వాత ఎనీ అదర్ క్రికెటర్ ఇన్ ఇండియా అనాలి. ఏమనాలి? విరాట్ కోహ్లీ ఈస్ ద బెటర్ దాన్ ఎనీ అదర్ క్రికెటర్ ఇన్ ఇండియా. అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఎనీ అదర్ అనేది లేకపోతే ఏమవుతుంది? సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. సో కంపారిటివ్ లో ఉంది కాబట్టి విరాట్ కోహ్లీ ఈస్ బెటర్ దాన్ ఎనీ అదర్ క్రికెటర్. రైట్.
అండ్ కమింగ్ టు 10th వన్, దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఎనీ అదర్ మెటల్స్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? సేమ్ మళ్ళీ చూడండి, ఎనీ అదర్, రైట్? దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఎనీ అదర్ మెటల్. ఎనీ అదర్ మెటల్స్ అనేది ఓకే, దేనికి సంబంధించింది? కంపారిటివ్ సంబంధించింది. దేనికి సంబంధించింది? కంపారిటివ్. సో కంపారిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ అడ్జెక్టివ్ ఏం రావాలి అంటే స్ట్రాంగర్ రావాలి. ఏం రావాలి? స్ట్రాంగర్. దిస్ ఈస్ ద స్ట్రాంగర్ ఆఫ్ ఎనీ అదర్ మెటల్స్. అప్పుడు ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా మనకి స్ట్రాంగెస్టే రాద్దాం అనుకోండి ఎగ్జాంపుల్, రైట్? స్ట్రాంగెస్ట్ అనేది రాయాలనుకున్నప్పుడు ఏమవుతుంది? రైట్, దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్ అవుతుంది. ఏమవుతుంది? స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్. ఈ విధంగా రాస్తే సూపర్లేటివ్ అవుతుంది. ఏమవుతుంది? ఇది సూపర్లేటివ్ లో ఉంటుంది కాబట్టి సో ఈ సెంటెన్స్ ఈ విధంగా రాసిన కరెక్ట్ అవుతుంది. లేదా స్ట్రాంగర్ ఆఫ్ ఎనీ అదర్ మెటల్స్ అని రాసినా కూడా కరెక్ట్ అవుతుంది. రైట్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు లాస్ట్ లో ఈ రెండు సెంటెన్స్లలో? రైట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో కంపారిటివ్ డిగ్రీలో మరియు సూపర్లేటివ్ డిగ్రీలో ఏ విధంగా రాయాలో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మూడింటిని చెక్ చేసినట్టయితే 6th, 7th, 8th ని చూసినట్టయితే ఏమి ఇచ్చాడు ఇక్కడ? డబుల్ కంపారిటివ్ అడ్జెక్టివ్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ డబుల్ కంపారిటివ్ అడ్జెక్టివ్స్ రాయడం వల్ల ఏమవుతుంది? ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. రైట్, దీన్ని మనం సరిగా చెక్ చేసుకోవాలి సెంటెన్స్ ని కన్ఫ్యూజ్ కాకుండా. రైట్.